హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ మురుకులు అండి. ఈసారి నేను డిఫరెంట్గా ట్రై చేశాను. శనగపప్పు కానీ శనగపిండి కానీ అస్సలు యూజ్ చేయలేదు. చాలా బాగా కుదిరాయి, పర్ఫెక్ట్గా వచ్చాయి. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకొని ఒక 1 అవర్ వరకు నానబెట్టి ఒక కుక్కర్లో తీసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికించిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అలా చల్లారిన పప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసుల పిండిని యూజ్ చేశాను. ఇప్పుడు ఈ 3 గ్లాసుల బియ్యం పిండిని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ఓమా, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చాలా బాగా కుదురుతుందండి. పిండి కూడా చాలా మెత్తగా స్మూత్గా వస్తుంది, చేతికి అస్సలు అంటుకోదు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మురుకుల గొట్టంలోకి తీసుకొని 2 ప్లేట్లు తీసుకొని వాటికి కొంచెం ఆయిల్ అప్లై చేసి మురుకుల్లాగా ఒత్తుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మురుకులని అందులో వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, క్రిస్పీగా, టేస్టీగా, క్రంచీగా ఉండే మురుకులు రెడీ. ఇవి చాలా బాగా వచ్చాయండి, చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి. నేను ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేశాను. నాకు చాలా నచ్చాయండి, టేస్ట్ కూడా చాలా బాగా ఉంది. నచ్చిందా? నచ్చితే ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for watching. Bye bye.